సెల్ఫ్ అవేర్నెస్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ చైల్డ్? ఎస్. ఎందుకంటే పిల్లలు చిన్నప్పటి నుంచి కోపింగ్ మెకానిజమ్స్ అడాప్ట్ చేసుకుంటారు. లైక్ టెంపర్ టాంట్రమ్స్ షో చేయడం, యాంగర్ చూపించడం, లేదంటే ఫియర్ చూపించడం, ఇలాంటివన్నీ అడాప్ట్ చేసుకుంటారు. ఆ, ఇలాంటి సిచ్యువేషన్ లోనే వాళ్ళు ఎమోషన్ లిటరసీ కూడా అడాప్ట్ చేసుకుంటారు. లైక్ వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు సెల్ఫ్ అవేర్ అవుతూ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం. కానీ ఈ టైంలో మనం కో రెగ్యులేషన్ అనే ఒక ప్రాసెస్ ని వాళ్ళలో మనం బిల్డప్ చేయాలి. లైక్ ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే ఒక మెకానిజం ని బిల్డప్ చేయాలి. దాని ద్వారా అడాప్టివ్ రెసిలియన్స్ పెరుగుతుంది. అంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా కాన్ఫిడెంట్ గా భయపడకుండా సస్టైన్ అయ్యేలాగా వాళ్ళు సిచ్యువేషన్స్ అడాప్ట్ చేసుకుంటారు. సో సెల్ఫ్ అవేర్నెస్ అనేది పెద్దయ్యాక వచ్చేది కాదు, అది చిన్నప్పటి నుంచి మనం నేర్పించిన ఒక ఇంపార్టెంట్ థింగ్. సో మీ పిల్లల్లో ఎప్పుడైనా ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ ఇలా టాంట్రమ్స్ షో చేస్తున్నప్పుడు దాన్ని స్టాప్ కంట్రోల్ చేయకుండా ట్రై టు ఛానలైజ్ దిస్ ఎమోషన్స్.